బేరర్ డ్రింక్ టు ద హెల్త్ ఆఫ్ మిస్టర్ అజయ్ బాబు. అతని వెల్త్కి ఏమిటో కోటీశ్వరుడు. ఇంకా ఎక్కువ స్టూపిడ్, లక్షాధికారి తెలుసా? కోటీశ్వరుడి కంటే ఎక్కువ. కాదురా, జమీందారు బిడ్డ. ఇంటి నిండా డబ్బు మూలుగుతుందిరా బ్రదర్. డబ్బు ఏది లేదు. గోదావరి మీద ప్రయాణం, తాగడానికి నీళ్లు లేదు. చూడండి బ్రదర్, డబ్బు అంటే లక్ష్మి బ్రదర్, లక్ష్మి. బంగారు గజ్జల గలగల. జింగ్ జింగ్ జింగ్. నీ కార్లు, బంగళాలు, ఫ్యాక్టరీలు, లక్షల మీద లాభాలు. లాభాలు ఎక్కడ? అంతా నష్టమే. కట్టాలి బ్రదర్, 1,50,000. వాట్ వాట్? ఇన్కమ్ ట్యాక్స్ ఎటు చూసిన బాకీలు. గజల గలగలలు లేవు బ్రదర్, లేవు. అంతా సైలెంట్. గజ్జల గలగలే కదూ ఉంది. ఎక్కడ? చూపిస్తాను పద, కమాన్. దిలారాం డాన్స్ పోదాం. దిలారాం అంటే? దిల్ ఆరాం అంటే హృదయానికి విశ్రాంతి. నిజంగా బ్రదర్, దిలారాం డాన్స్ చేస్తుంటే గజ్జల గలగల గలగల. జింగ్ 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 జింగ్. పదండి పోదాం. కమాన్. జెంటిల్మెన్ రైట్, మా ఇంటికి ఫోన్ చేయాలి. 10 గంటలైంది. అయ్యింది మరి. అజయ్ బాబు గారు ఇంకా రాలేదే? రాలేదు మరి. హలో, నాకు అజయ్ బాబు కావాలి, అజయ్ బాబు. రే, నువ్వే కదా అజయ్ బాబువి? ఎస్ ఎస్ అయినా అయినా. నేను హెడ్ గుమస్తా కిలాంబి శేషావతారం స్పీకింగ్ ప్లీజ్. వినరా రాస్కెల్ విను. వింటున్నాను మరి, ఏమిటి సెలవు? వినరా రాస్కెల్ విను. ఉండండి కొంచెం ఉండండి బాబు. అయ్యా, తమరినే పిలుస్తున్నట్టున్నారండి మరి. నేను భానోజీరావుని, అజయ్ బాబు గారి మేనేజర్ మాట్లాడుతున్నాను. వినరా రాస్కెల్ విను. అదేమిటయ్యా, ఆ పెద్ద మనిషి అంత స్పష్టంగా నిన్ను పిలుస్తుంటే నన్నంటావేంటి? నల్లమంది చూసామని ఎక్కువైందా? విను విను. హలో. ఇక చాలే అజయ్ బాబు, చెప్పేశావుగా, వాళ్ళు వినేశారు. ఇక పోదాం పద. అవును పోదాం పద. దిలారాం. దిలారాం. నవ్వాలి 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 నవ్వాలి
శభాష్ పిల్ల. వెన్నెల రోజులను ఇలా వృధా చేయకుమా. వలపుల రోజాలు వాడిపోనీయకుమా. నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి. నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి. మీకోసమేనోయి నా విలాసము. మీ అందరిదేనోయి ఈ వినోదము. పున్నమ్మ చంద్రుడు చిందించే అందాలు. కలువల కన్నిటికి కలిగించును సరదాలు. నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి. నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి. అందాల చిన్నవాడ బంగారు వన్నె కాడ నీకున్న చింతవంత ఈనాడే తీరాలి. నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి. ఏ చావాలిందా? చావాలని అనుకున్నా, కానీ అదృష్టం కూడా లేకపోయింది. మీ కారు బ్రేకులు చలవ. క్షమించండి, వస్తాను. ఆగండి, కారెక్కండి. ఏ పోలీసులకు అప్పగిస్తారా? కాదు, మీతో పనింది, రండి. కమిన్. తీసుకోండి విజయ్. అదేమిటి విజయ్, ఎందుకో బాధపడుతున్నారు? ఏమిటో చెప్పండి ప్లీజ్. మీకు చెప్పినా అర్థం కాని బాధ. అక్కడ ఇంటి దగ్గర మా నాన్న చెల్లెలు కడుపు నిండా తిండి లేక బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను విందారగించను. క్షమించండి. అయితే మీకు ఒక నాన్న చెల్లెలు ఉన్నారన్నమాట. అదృష్టవంతులు మీరు. నాకు ఓ చెల్లెలు ఉంటే ఎంత బాగుండరు. మీరు లేని వారిని గురించి బాధపడుతున్నారు. నేను ఉన్నవాళ్ళను పోషించలేక బాధపడుతున్నాను.
పోషించడం నా బాధ్యత. మీ బాధ్యతను మీరు గుర్తించి కూడా ఇలా పారిపోయి వచ్చారే. మీరు ప్రాణాలు తీసుకుంటే వాళ్ళ గతేం కాను. బ్రతికుండి నేనేం చేయగలను గనక. బీకాం పాస్ అయి 3 ఏళ్ళయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. మాదసలే పేద కుటుంబం. ఆస్తి లేకపోయినా ఆడంబరాలకు పోయి ఉన్న ఒక్క చెల్లెలికి పెద్ద సంబంధమే తెచ్చి పెళ్లి చేశాడు నాన్న. ఆ సంబంధం కోసం ఉన్న ఇల్లు అమ్మింది చాలక తలకు మించిన అప్పులు కూడా చేశాడు. చెల్లెలైనా సుఖపడుతుందనుకున్నా. కానీ మీ చెల్లెలి భర్త మంచివాడు కాదా? అది కాదు. అప్పులిచ్చిన వాళ్ళు వారంట్ తెచ్చి మా నాన్నను జైలుకు పంపించారు. ఆ దిగులుతో మా అమ్మ మంచం పట్టింది. మందులకని మాకులకని ఎక్కడ లేని డబ్బు కావలసి వచ్చింది. గత్యంతరం లేక మా చెల్లెలికి అత్తవారిచ్చిన నగలు తాకట్టు పెట్టాం. ఆ నగల్ని విడిపించుకోను లేకపోయాం. మా అమ్మను దక్కించుకోను లేకపోయాం. చివరికి మా చెల్లెలి కాపురం చిక్కుల్లో పడింది. అంటే ఏముంది అజయ్ బాబు? నగలు తెచ్చే వరకు గుమ్మంలో అడుగు పెట్టొద్దన్నాడు మా చెల్లెలి మామగారు. సుఖంగా భర్తతో కాపురం చేయవలసిన చెల్లెలు పుట్టింట్లోనే కూలిపోతున్నా ఏవీ చేయలేకపోయిన అసమర్థుడి. ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే ఉంది అజయ్ బాబు. అర్థమైంది. మీ సమస్య పేదరికం. డబ్బుంటే సుఖం ఉంటుందని, డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు అపోహపడుతున్నారు. కానీ డబ్బు లేని బాధ కంటే డబ్బున్న బాధ మరీ ఎక్కువ విజయ్. డబ్బుంటే బాధ. అర్థమైంది రండి. డబ్బున్న వాళ్ళ బాధ ఒకటి, ఉన్నది చాలదని ఇంకా కూడబెట్టాలని. అదేనా మీ బాధ? అది కాదు. నా సంగతే తీసుకోండి. డబ్బు లేకపోవడం అంటూ ఏమిటో నేను ఎరగను, ఊహించలేను కూడా. తరతరాల నుండి మాది జాగీర్దార్ల వంశం. 3 ఏళ్లుగా నేను అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాన్నగారు కావలసినంత డబ్బు పంపడం, నేను హాయిగా ఖర్చు పెట్టుకోవడం, అంతే తెలుసు నాకు. సుమారు 1 నెల రోజుల క్రితం కేబుల్ వచ్చింది. నాన్నగారికి సీరియస్గా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని. ఇంటికి చేరేసరికి అత్తయ్య, అత్తయ్య, వచ్చావా నాయన? వచ్చావా? అయిపోయింది, అంతా అయిపోయింది బాబు. ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చింది. పనికి మాలిన దాన్ని, కళ్ళు లేని దాన్ని నన్నైనా తీసుకుపోలేదా భగవంతుడు? ఊరుకోండమ్మా, ఊరుకోండి. తల్లి లేని లోపం లేకుండా చిన్నప్పటి నుంచి అజయ్ బాబుని మీ చేతులతో పెంచారు. మీరే ఇలా అధైర్యపడితే ఎలా? చివరి చూపులకైనా నోచుకోలేని నిర్భాగ్యుడయ్యాను. కాస్త ముందుగా తెలియజేయకపోయారా భానుజీ గారు? జబ్బుగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని రప్పించాలనే ప్రయత్నించాను అజయ్ బాబు. కానీ మీ చదువు ఎక్కడ పాడవుతుందోనని నాన్నగారే వద్దంటూ వచ్చారు. ఇంత త్వరలో ఇలా ముంచుకొస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. 4 కాలాల పాటు నాన్నగారికి సేవ చేయాలనుకున్నాను. పాపం వెంకన్న వాడి కూతురు అహర్నిశలో అయ్యగారిని కనిపెట్టుకుని సేవ చేశారు. స్వామి భక్తి అంటే వాళ్ళదే మరి. శేషావతారం ఎవరెంత సేవ చేశారో ఏకరవు పెట్టడానికి ఇదటయ్యా సమయం. ఈ మూగవాడేమిటి, అందరూ సేవ చేశాం. అయినా అయ్యగారిని దక్కించుకోలేకపోయాం. భానుజీ గారు, నాన్నగారి గదికి తాళాలు వేశారే? అత్తయ్య గారు మీతో చెప్పలేదా? నాన్నగారు ఈ గదిలోనే పరమపదించారు. వారు పోయిన నక్షత్రం మంచిది కాదట.
అందుకని 1 సంవత్సరం పాటు ఈ గది తెరవకూడదని పురోహితులు శాసించారు. ఇది విషయం అజయ్ బాబు. మన ఫ్యాక్టరీ పనివాళ్లతో వచ్చిన తగాయిదా లేబర్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ తీర్పు ప్రకారంగా ఇప్పుడు మనం 70,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలి. 70,000? అవునండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్. మొదటి వాయిదా 1,50,000 ఈ నెలాఖరులోగా కట్టాలి. ఎస్, నేను భానోజీరావుని మాట్లాడుతున్నాను. నో, ఈ మాత్రానికి కోర్టులు దావాలు ఎందుకండి? అజయ్ బాబు గారు వచ్చేసారుగా, వారితో చెప్పి సర్దుబాటు చేయిస్తానులేండి. అలాగే. కాంట్రాక్టర్ ప్రసాద్ ఈ మధ్య మన ఫ్యాక్టరీకి కొత్త మిషనరీ సప్లై చేశారు. ఆ బాబతు 60,000 రూపాయలు ఇవ్వాలి. ఇకపోతే ఆగండి. నా బుర్ర వేడెక్కిపోయింది. నేను వింటున్న కొద్దీ మీరు చెబుతూనే ఉంటారు. ఇవాళకి తలనొప్పి. లచ్చి, ఏందమ్మా? బాబు గారికి భోజనం వడ్డించమని మీ అయ్యతో చెప్పు. నమస్కారం పిన్ని గారు. నమస్తే అజయ్ బాబు. రా సరళ, మీ నాన్నగారిని వెంట పెట్టుకొచ్చినట్టున్నావు. ఏమిటి విశేషం? మా అమ్మాయి సరళ ఉంది చూశారు. నువ్వు ఉండు నాన్న. అజయ్ బాబు, మీకోసం ఏం తెచ్చానో తెలుసా? మీకు ఇష్టమైన పాల్కోవా నేనే స్వయంగా తయారు చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పరు? అప్పుడే పిండి వంటలు చేయడం కూడా నేర్చుకున్నాం అన్నమాట. కానీ ఈవేళ అజయ్ ఒంట్లో ఏం బాగాలేదు సరళ. అందుకే ఇప్పుడు భోజనం కూడా మానేస్తే మంచిదన్నాను. అలాగా. అమ్మాయి సరళ, నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి, అర్జెంటుగా రమ్మను. కాదు నాన్న, నేనే కార్లో వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాను. అవునవును, అదే మంచిది. అజయ్ బాబు, మీరు రెస్ట్ తీసుకోండి. నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. ఏమిటి ఈ జబ్బేమిటి? డాక్టర్ ఏమిటి? ఏమీ లేదు నాయన, నా భయం నాది. వంశాంకురానివి నువ్వు ఒక్కడే మిగిలావు. ఇంత ఆస్తి ఉంది, ఏ క్షణాన ఎవరికి ఏ దుర్బుద్ధి పుడుతుందో చెప్పలేవు. అందుచేత ఈ ఇంట్లో వెంకన్న తప్ప ఎవరు ఏమిచ్చినా తినద్దు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను నేను. అవును నాయన, డబ్బు పాపిష్టిది, ఎంత పనైనా చేయిస్తుంది. కావలసింది తినడానికి కూడా స్వతంత్రం లేదు. ఎందుకే ఐశ్వర్యం? అది నా పరిస్థితి. ఐశ్వర్యాన్ని అంటిపెట్టుకుని ఎన్ని చిక్కులు బాధలు ఉన్నాయో చూశారా? క్షమించాలి, నాకు అర్థం కాలేదు. అలాంటివి కూడా బాధలేనంటారా? కావా? నేను ఇల్లు చేరేసరికి నాన్నగారు పోవడం, నాకేమో ఆస్తి వివరాలు ఏమీ తెలియకపోవడం, ఎటు చూసినా అప్పులు, అంతుపట్టని ఆర్థిక సమస్యలు, ఏ క్షణంలో ఎవరే కీడుతల పెడతారో అన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడం. క్షణం సుఖం లేదు, క్షణం శాంతి లేదు. అవన్నీ మీరు ఊహించుకుంటున్నవి. అవే ఓ బాధలేనా? నేనే మీ స్థానంలో ఉంటే నిజం. అయితే ఒక క్షణం మీరు గమనించే ఉంటారు, మనిద్దరం అచ్చుగుద్దినట్టు ఒకే పోలిగ్గా ఉన్నాం. చూడండి, మన ఇద్దరిలో ఎవరెవరో దేవుడు కూడా పోల్చుకోలేడు. అందుచేత మన స్థానాలు కొన్నాళ్ళు మార్చుకుందాం. నా బాధ్యతలు మీరు మోయగలరో లేదు. మోయలేని వాడిని నేను కాదు, మీరు. పర్వాలేదు, కాయ కష్టం చేసి కలో గంజో తాగుతూ పేదవాళ్ళే హాయిగా కాలం గడుపుతారు. ఈ కుట్రలు కుతంత్రాలు లేని నిర్మల జీవితం వాళ్ళది. కొన్నాళ్ళు అలా జీవించాలి ఇందులో. మా ధనిక జీవితం మీరు అనుభవించి చూడండి. నా పరిస్థితుల్ని చూసి జాలిపడి మీరు అలా అంటున్నారు. కానీ మా ఇంట్లో బాధల్ని మీరు ఒక్కరోజు కూడా భరించలేక పరిగెత్తుకొస్తారని నా భయం. అలాంటి భయాలు లేకుండా ముందే షరతులు పెట్టుకుందాం. 1 ఏడాది గడువు. ఈ లోపుగా మనం ఏమైనా సరే స్థలాలు మార్చుకోకూడదు. అలా అగ్రిమెంట్ రాసుకుందాం, సరేనా? ఏమిటి ఆలోచిస్తున్నారు? సరే, అలాగే చేద్దాం. ఇది ఒక పరీక్ష. ఇందులో ఎవరు నెగ్గుతారో చూద్దాం. అయితే బాత్రూమ్కి వెళ్ళి స్నానవది కానివ్వండి. వెరీ గుడ్. కానీ చిన్న అడ్జస్ట్మెంట్.
అగ్రిమెంట్ తయారు చేశాను, సంతకం పెట్టండి. ఇప్పటి నుంచి మీరు అజయ్ బాబు, నేను విజయ్ కుమార్. పదండి. कौन है तू? जा जा भाग. శ్రీరామని నామెంతో రుచిరా, ఓ రామని నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామని నామెంతో రుచిరా. పాలు నీ గడల కన్నా పంచదార చిలకల కన్నా, శ్రీరామని నామెంతో రుచిరా. పాలు నీ గడల కన్నా పంచదార చిలకల కన్నా, శ్రీరామ ఓ శ్రీరామని నామెంతో రుచిరా. తప్పులు చేయుట మా వంతు, దండన పొందుట మా వంతు, దండన పొందుట మా వంతు, తప్పులు చేయుట మా వంతు, దండన పొందుట మా వంతు, పాపం చేయుట మా వంతు, దయ చూపించడమే నీ వంతు. శ్రీరామ ఓ శ్రీరామని నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామని నామెంతో రుచిరా. శ్రీమద్రమారమణ గోవిందో. అన్నయ్య అన్నయ్య వచ్చావా? 3 రోజుల నుంచి కనిపించకపోతే నేను నాన్న ఎంత కంగారు పడ్డావు అనుకున్నావు? ఈ మాత్రానికి కంగారు ఎందుకు చెల్లెమ్మా? వచ్చేసాగా. అదిగో భజన అయిపోయింది. ఈ ప్రసాదం తీసుకెళ్లి నాన్నకిచ్చిరా. పవమానాదుడు బాటు పాదారా బిందములకు నీ నామానుములకు నిత్య జయ మంగళం. అమ్మా మీనా,
ఏదమ్మా ప్రసాదం? అబ్బబ్బబ్బబ్బ, ఈ ఆడవాళ్ళు. నానా వచ్చావు ఏరా? ఇన్నాళ్లకు ఇల్లు గుర్తుకొచ్చిందన్నమాట. స్వామి చెప్పినట్టు 3 రోజుల నుంచి ఊరంతా బలాదూరు తిరిగి ప్రసాదం వేళకు తయారయ్యావు. ఎక్కడో ఉద్యోగం ఉందంటేను. దొరికిందా? అంతేరా, శ్రీరామచంద్రుడు దయలేకపోతే అంతే. భక్తి ఎలాగో లేదు, ప్రసాదాన్ని అఘోరించు. రేయ్, ఈ 3 రోజుల నుంచి ఎక్కడైనా ఇంత తిండి తిన్నావరా? రే, అది దేవుడు ప్రసాదం, కళ్ళకు అద్దుకొని మరీ అఘోరించు. రామా రక్షక నాయనలారా. బేరర్ కాఫీ. ఏమిటన్నయ్యా కలవరిస్తున్నావా? లే, ఎంత కొద్ది ఎక్కిందో తెలుసా? లేనయ్యా. ఓహో, దొరగారికి మేల్కొలు పడుతున్నావా? పడుకొని అమ్మా, పడుకొని. వాడికి జమీందారు బిడ్డ. నువ్వు వెళ్ళనయ్యా. మీనా అది పాపమేంటన్నయ్యా, ప్రాణాలు తీస్తుంటేను. ఏమిటిది పొద్దునే న్యూసెన్స్? అక్కడ పెట్టిపో. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం సర్వలోక నాయకం. ఏమిటి నాన్న ఇవన్నీ? ఏముందమ్మా, రామకోటికి పుస్తకాలు, ప్రసాదానికి అరటిగేల కొబ్బరికాయలు, ఇదిగో పానకంలోకి బెల్లం, మంగళహారతికి కర్పూరం. అమ్మా, ఈవేళ శ్రీరాముల వారికి అఖండ జ్యోతి. రామ రక్షక. రామదాస్ గారు, ఆహా ఆహా, సాక్షాత్ శ్రీరాముల వారే పిలిచినట్టుగా ఉంది. వస్తున్నా స్వామి, వస్తున్నా స్వామి. ఏమయ్యా రామయ్య, అరువైతే నా కొట్టు, రొక్కం అయితే ఆ నాయుడు కొట్టునా? అవన్నీ అక్కడ కొంటుంటే మేము చూడలేదు అనుకున్నావా? ఏం పెద్ద మనిషివయ్యా, తీర్చు, ముందు నా అప్పు తీర్చు. ఏదో సామెత చెప్పినట్టు అప్పు చేయించింది ఎవరు, అప్పు ఇచ్చింది ఎవరు, అప్పు తెచ్చింది ఎవరు? అంతా శ్రీరాముని లీల. మనం వట్టి నిమిత్త మాత్రం అంతే. చాలావయ్యా నీ వేదంతో నువ్వు. ముందు నా డబ్బు అక్కడెట్టు. ఇదిగో చూడు, డబ్బో డబ్బో అని ఈ కాకిగోళ మాని రామా రామా అని ఒక్కసారి చెప్పించు. నీ ఆత్మనాదం విని నే చేసిన అప్పు ఆ శ్రీరామచంద్రుడే తీరుస్తాడు. తీరుతాడు తీరుతాడు. దాసో, నువ్వా భద్రాచలం రామదాసుని అనుకున్నావేమో. అపచారం అపచారం లక్ష్మయ్య. ఆ భద్రాచల రామదాసు భక్తుడై జైలుకు వెళ్ళాడు. ఈ రాంభజన రామదాసు జైలుకు వెళ్లి భక్తుడయ్యాడు. ఆ తేడా ఎప్పుడూ ఉంది. కట్టి పెట్టవయా నీ కబుర్లు నువ్వు. ఏదో రామభక్తుడు కదా అని 6 నెలల అద్దె బాకీ ఉన్నా 1000 రూపాయలు పెట్టి ఇల్లంతా బాగు చేయించి ఇస్తే ఇటు అద్దె అటు అప్పు 2 ఎక్కొట్టాలని చూస్తున్నావా? దాసో, మర్యాదగా తక్షణం నా ఇల్లు ఖాళీ చేయి, లేకపోతే బయటికి గంటిస్తాను. ఏమిటయ్యా కూర్చున్నావు?
మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నీకు కావాల్సింది డబ్బేగా, నీ మొహాన పారేస్తాను. ఆ మొఖానదిలే నేల మీద పార ఏరుకుంటాం. ఏమిటన్నయ్యా? ఇందులో డబ్బు ఉండాలి, ఏమైపోయింది? డబ్బా? అదా, తెల్లవారుజామున ఆ శ్రీరామచంద్రుడు నీ జేబులో చూపించాడు. ఇదిగో ఆ శ్రీరాముల వారికే కైంకర్యం చేసేసాను రా. ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువని పెద్ద జమీందారు బిడ్డల ర్యాంకులేసావా? ర్యాంకులు అతిగా మాట్లాడావా పళ్ళు రాలగొడతాను. పండుగలు కొడతావా? ఏది కొట్టు, అయ్యో, కొట్టు కొట్టు. లక్ష్మయ్య, అసలు పళ్ళుంటేగా రాలకొట్టడానికి. శ్రీరామచంద్రుడు ఆజ్ఞ శివైనా కుట్టనన్నారు. ఇదిగో నీ అప్పు నేను తీరుస్తాగా, కుర్ర కుంక వాడిదే ఉంది. నువ్వు పద పద పద. దాచో, నీ కొడుకు చేసిన అవమానానికి వారం రోజుల్లో వారంట్ తెచ్చి నిన్ను జైలు పంపించబోతే నా పేరు మార్చుకుంటా. జాగ్రత్త. వాడు కాదురా, నువ్వు చేసిన ఘనకార్యానికి రేపు పొద్దున వాడు వారంట్ తెస్తే జైల్లో కూర్చొని నేను ఏడుస్తూ ఉంటాను. మీరిద్దరు సంతోషిద్దురు గాని. లేకపోతే ఏమిటి నాన్న, ఊరంతా అప్పులు పెట్టుకుని ఉన్న డబ్బు కాస్త ఇలా తగలేస్తేలా? అపచారం అపచారం. అమ్మాయి, వీడు మీ అన్నయ్యనా? ఉన్నట్టుండి ఇలా మారిపోయాడు. అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు? ఇంటి పరువు ఇలా పోతుంటే. అన్నావు, నువ్వు నన్నే అన్నావు. అనండి, అందరూ నన్నే అనండి. ఆపద్బాంధవ, అనాథ రక్షక, వింటున్నావుగా నీ భక్తుడు పడుతున్న మాటలు. రామ అరిచరిచి గొంతు ఆడిపోయింది. అమ్మాయి, కాసిన కాఫీ నీళ్ళున్న పట్ల. ఎక్కడి నుంచి తెమ్మంటావు? కాఫీ పొడి కానీ డబ్బులు ఇస్తే నువ్వు ముక్కు పొడి తెచ్చుకున్నావుగా. అయిపోయింది, కాఫీ పొడి కూడా అయిపోయింది. ఈ చివరి రోజుల్లో రామా రామా అని అనుకోవాల్సిన వాడిని కాఫీ కాఫీ అని అనిపిస్తున్నారే. మీ అమ్మాయి బతుకుంటే నాకే అవస్తుండేదా? ఎందుకు నన్ను అలా బాధపడతావు? ఇంటి పరిస్థితి ఇలా ఉంది, ఏం చేస్తాం? సరే, ఆ ధనియాల కాఫీ తగలే. అలాగే నాన్న. ఏమిటి గొడవ? ఏమంటావు? దొరా, మీరంటే జరసేపు ఓపిక పట్టుండి డాక్టర్ వచ్చి పరీక్ష చేసినాక సూదే ఇస్తాడో గోళీలే ఇస్తాడో మరి. ఎంత ఆయన పోయినాక పలారంగన చేతురు కానీ. అవునవును, అదొక తతంగా ఉంది కదా. గుడ్ మార్నింగ్ మిస్టర్ అజయ్ బాబు. గుడ్ మార్నింగ్. నమస్తే అజయ్ బాబు. నమస్తే. రోజు కంటే బ్రేక్ఫాస్ట్ కి పెందలాడే వచ్చేసారే. ఎలా ఉంది ఇవాళ? రాత్రి నిద్ర పట్టిందా? ఓ, బ్రహ్మాండంగా పట్టింది. ఎస్ ఎస్, అందుకే మొహం అంత బ్రైట్ గా ఉంది. ఏది ఒకసారి నాలుగు చెప్పండి. గుడ్, వెరీ గుడ్, మంచి ఇంప్రూవ్మెంట్. ఆకలి ఎలా ఉంది? దంచేస్తుంది. విపరీతం అనుకోండి. 3 రోజుల నుంచి తిండి లేదేమో, అన్నంత ఆకలి. ఆ టానిక్ ఉందే, 2 డోసులు తాగేసరికి మిమ్మల్ని కూడా తినేయాలన్నంత ఆకలి. టానిక్? వాట్ టానిక్? నేను ఇచ్చింది టాబ్లెట్స్ కదా. ఐ మీన్ అవే వాటిని నీళ్ళలో కలిపి టానిక్ చేసి తాగేశాను. ఇక చూడండి, ఒకటే ఆకలి. షూర్ షూర్, ఆకలి మంచిదే, కానీ అన్నీ ఒక్కసారిగా తినకూడదు. ఇంకా 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. నాకు టైం అయింది, వస్తాను. వెళ్ళిరండి. భలేవారు. డాక్టర్ చెప్పింది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి? తమతో చెప్పింది ఏమిటి? చూస్తూ ఉండమనేగా. అలా చూస్తూనే ఉండండి. సరే, నేను చూస్తూనే ఉంటాను, మీరు తినండి. నమస్తే అజయ్ బాబు. నమస్తే. అదేమిటమ్మా సరళ, అలా చూస్తూ ఊరుకుంటామే? కాస్త వెన్నరాయిక. జాగ్రత్తమ్మా, బాగా రాయి. ఇవన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవద్దు. చూస్తూ ఉండగానే మీరు వచ్చారు నాన్న. ఇలా ఇవ్వండి అజయ్ బాబు. ఇవాళ ఫ్యాక్టరీ జీతాల రోజు అజయ్ బాబు. నిన్ననే మీకు మనవి చేశాను. అవునవును, జ్ఞాపకం ఉంది. చెక్ బుక్ తెచ్చాను. మీరు సంతకం చేస్తే బ్యాంకులో డబ్బు డ్రా చేస్తాను. అలాగే, చెక్కు రాయండి. అరే, ఎంత పని జరిగింది? అయ్యో, ఎంత రక్తం వస్తుందా? అమ్మా, నాన్న, డాక్టర్ ఫోన్ చేయండి. మరి చెక్కు? అమ్మమ్మ, ఆ చేత్తో మీరు సంతకం ఎలా చేస్తారు? నేను ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటానండి. అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ని వెంట పెట్టుకొస్తాను. జాగ్రత్త. దొరా, పెద్దమ్మ పిలుస్తుండ్రు. వస్తున్నా, పద. సారీ,
ఇప్పటి నుంచి కొంగు కట్టుకోవాలంటే ఎలా? చాలండి మీ హాస్యం. లచ్చి, ఏందమ్మా? పూజకి ఏర్పాటు చేయి. ఎవరది? సింధూర్ వచ్చిండ్రమ్మా. అజయ్య, రా నాయనా. ఏమిటి నాయనా వేలు కోసుకున్నావుట? ఎలా ఉంది? ఏం లేదు అత్తయ్య, ఈ మాత్రానికి నా కంగారు. ఈ ముసలి ప్రాణానికి నీ గురించి కాకపోతే మరెవరి గురించి నాయనా కంగారు? ఏమిటో నీ వైఖరి బొత్తిగా అయోమయంగా ఉంది. ప్రొద్దున నోరు లేని వాడి మీద కసురుకున్నావుట. రాత్రంతా నా మనసేమీ బాగుండలేదు అత్తయ్య. అవును, ఎలా బాగుంటుంది? రాత్రి ఏ పరిస్థితిలో ఇంటికి వచ్చావో గుర్తుందా? ఏం పని అయ్యాది? ఎంత అప్రదిష్ట! మీ నాన్నే బ్రతుకుంటే. పొరపాటు అయింది అత్తయ్య, క్షమించు. ఇక మీదట అలాంటి పాడు పనులు చేయను. అజయ్, అదేమి నాయనా నిలబడే ఉన్నావు? రా కూర్చో. దగ్గర రా నాయనా. నాయనా, నీ పద్ధతులన్నీ మార్చుకోవాలి. మారిపోయాను అత్తయ్య, రాత్రి నుంచి పూర్తిగా మారిపోయాను. చూడు బాబు, కర్తవ్యాన్ని గాలి కుదిలేస్తే పరిస్థితులకు బానిసలమైపోతాం. చదువుకున్నవాడివి, సమర్థుడివి, నువ్వు ధైర్యంగా నిలబడితే దేన్నైనా సాధించగలవు. తప్పకుండా సాధిస్తాను అత్తయ్య. మీ అభిమానము ఆశీర్వాదము ఉంటే ఏదైనా సాధిస్తాను. అదేమిటి అజయ్, నా అభిమానం ఆశీర్వాదం నీకు కాకపోతే ఇంకెవరికి? ఎవరు నువ్వు? నువ్వు నా అజయ్ కావు. ఎవరు నువ్వు? నేనే అత్తయ్య, అజయ్. ఈ దుర్మార్గుడా, నన్ను మోసం చేయాలనుకున్నావా? కళ్ళు లేని దాన్నైనా నా అజయ్ని గుర్తుపట్టగలను. ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? చెప్పు. అమ్మా, నేను అజయ్ కాదు. మరి నువ్వెవరు? నా పేరు విజయ్. ఆ? అయితే నా అజయ్ ఏమయ్యాడు? నా అజయ్ని ఏం చేశావు? అమ్మా, మీ అజయ్ క్షేమంగా ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగోనే కాఫీ. ఏమిటన్నయ్యా? పచ్చి కషాయంలా ఉందే. ఏం చేస్తాం, కాఫీ పొడి అయిపోయింది. ధనియాల కాఫీ. పోనీ కాస్త పంచదారణ తీసుకురా. పంచదార కోసం ఎక్కడికి వెళ్ళేదన్నయ్యా? కాస్త బెల్లం తెస్తానండి. వెళ్దామా? అది జరిగింది. ఈ ఏర్పాటు స్వయంగా అజయ్ బాబే చేశారు. అబద్ధం, మోసం. ఇందులో ఏదో ద్రోహం ఉంది. నా బాబుకి ఏదో ద్రోహం జరిగింది. లేదమ్మా, ఇందులో ద్రోహమేమీ లేదు. మీ పాదాల సాక్షి. నా మాట నమ్మండి. నేను డబ్బు లేని వాడినే కానీ నీతి లేని వాడిని మాత్రం కాదమ్మా. అయితే నా అజయ్ నాకు చూపించు. అలాగే, మీరు ఆందోళన పడకండి. నేను అజయ్ బాబుని తీసుకొస్తాను. ఈ రాత్రికే తీసుకొస్తాను. అయ్యా, అజయ్, ఏమిటి బాబు ఇదంతా? నిజమేనా? అవునత్తయ్య, నా సమ్మతితోనే ఈ ఏర్పాటు జరిగింది. అయినా నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడ ఎలా ఉండగలవు నాయన? దిగులు పడకత్తయ్య, ఒక్క ఏడాది ఎంతలో గడిచిపోతుంది. విజయ్ చదువుకున్నవాడు, సమర్థుడు, కష్టాలంటే తెలిసినవాడు. మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడనే నమ్మకం నాకుంది. విజయ్, అనవసరంగా నిన్నేవేవో అన్నాను నాయన. అవేవి మనసులో పెట్టుకోక. దానికే ఉందండి. అజయ్ బాబు కోరిన ప్రకారం నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. నీ స్నేహితుడికి మేలు చేయి, నీకు మేలు జరుగుతుంది. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది నాయన. వచ్చిందిరా చిలక. తప్పు తప్పు, నిప్పు లాంటి పిల్ల తన్నులు తినగలవు. ఓయ్ వంకాయ్, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఇద్దరము ఎగిరిపోదాము. ఏమండి, దాహంగా ఉంది, కొంచెం మంచిలు తానిస్తారా?
నీకు నీ మొగుడు రాడు నాకు పెండ్లాములే. నీ చెప్తే విన్నామంటరా రా చూడదా ఎవరన్నా నీచుడు మారీచుడు మా అమ్మాయిని పట్టుకుని నోటికి వచ్చినట్టు కూర్చాట రమ్మని ఇటు డొక్క చెప్పి డోలు కట్టేస్తాను. వాడు ఎప్పుడో మారిపోయాడు సార్ పిరికి సన్యాసి. ఏదో పోనండి పాపం. ఒరేయ్ ఒరేయ్ అసలు నీకు బుద్ధి లేదురా. చిల్లర కొట్టు పెట్టి అల్లరి ముఖం చేరుస్తావు. ఉండు నీ కొట్టు గిట్టు లంకారహం చేసి పారేస్తాను. ఏమిటి నాన్న ఎవరి మీద కేకలు? చూడరా అమ్మాయి కుళాయి దగ్గరికి నీళ్ళకి వస్తే ఎవడో నానా కూతురు కూర్చాట. ఎవడరా వాడు? చెప్పా చెప్పా. ప్రాణం మీదకి తెచ్చావు కదరా నువ్వు. పారిపోయాడు. తప్పైపోయింది బాబు. అమ్మాయి కూర్చుని ఎలా ఊపుతున్నావు? వదిలేండి బాబు. చెప్పలేక బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడన్నా సంసారాలు కనెక్ట్ చూస్తావా? చూను. మళ్ళీ ఈ ఛాయకి వస్తావా? ఈ పేటకే నేను. అయితే ఇంకొక పేటకు పోతావా? బాబా మారీచుడా నిన్ను ఆ శ్రీరామచంద్రుడే శిక్షిస్తాడరా. ఎందుకు చెల్లెమ్మ ఇంకా ఏడుస్తున్నావు? వాడి గట్టిగా బుద్ధి చెప్పాగా. ఒకరినని ఏ లాభం అన్నయ్య, నా కర్మిలా కాళ్ళప్పుడు. అంతేరా అంతే. పెళ్ళైన పిల్ల అత్తవారింటికి వెళ్లకుండా ఇంట్లో పడి ఉంటే అందరికీ లోకు. అమ్మను బతికించుకోవడానికి అత్తవారిచ్చిన నగలన్నీ అమ్మింది. అదేమో చచ్చి స్వర్గానుంది. ఇది ఇట్లా నరకం అనుభవిస్తూ ఉంది. ఇక నేను చచ్చి చావకుండా. బాధపడుకున్నాను, నా పరువు తీరిపోతుందిలే, త్వరలోనే తీరిపోతుందిలే. చెల్లెమ్మా ఏమిటా మాటలు? వాళ్ళు ఎందుకు తీసుకువెళ్లారో ఎలా తీసుకువెళ్లారో నేను తెలుస్తాను. ఏం తెలుస్తావరా నాయన? వాళ్ళు నగలన్నీ ఇస్తేనే గాని అమ్మాయిని తీసుకెళ్ళమని భీష్మించి కూర్చున్నారు. డబ్బురా, అంతా డబ్బుతోనే ఉంది. డబ్బు వెధవ డబ్బు కోసం బంధాలు అనుబంధాలు తెంచుకుంటారా? అమానుషంగా ప్రవర్తిస్తారా? చూస్తాను. అన్నయ్య మామగారు అసలు ముక్కోపి, జాగ్రత్త. 96, 97, 98, 99. జై రామభక్త హనుమాన్. అమ్మా అమ్మా నీరసం నీరసం. పాలు గుమ్మ పాలు. నాయనే వెంటనే తీసుకొస్తాను, ఒక్క నిమిషం. సేందోరా పెద్దోరు ఉండరా? లేర్లే లోపలికి రా. నాన్నంటే సరి అడిగి చేస్తారు వీళ్ళంతా. చూడు అక్కడ కూర్చొని బిజాన్ని తెరు చెప్పండి. పద. బాబు మీ కండలు కండలు ఇనప కడ్డీలు, మరి గడ్డవు ఇనప రజను. నాయనా అమ్మా ఇదేమిట్రా మంగళవారం పూట? మీ నాన్న చూసారంటే ఇంకేమైనా ఉందా? చూస్తే బుద్ధి లేని గాడిద పెళ్ళని ఎలుకునే చవట అంటాడు. అంతేగా నాకేం భయమా? చచ్చా మళ్ళీ దువ్వా చెట్టులో పోతుంటారు కానీ ఒరే దువ్వా నిండుగా కప్పరా, దృష్టి తొగలేను. జాగ్రత్త. రామ కృష్ణ పరంధామ. బాబు మంగళవారం ఎందుకు వచ్చావురా అని పెద్దయ్య గారు చంపుతారేమో. చెయ్యి అడుగుతోంది బాబు. ఒరేయ్ నువ్వు కత్తి పట్టిన వీరుడివి, నేను కండలు పెంచిన ధీరుణ్ణి. ఇద్దరం ఉన్నావు, భయం ఎందుకు? కానివరా. ఓహో ఇంటికి వెళ్ళాలా? అమ్మో నాన్న నాన్న ఎక్కడ తగలడ్డావు? ఏమిటండి ఆ పొలికేకలు ఓసాయి ఓహో అని ముద్దుగా చూరమ్మ అని పేరు పెట్టి పిలవకూడదు? ఓసి నీ ముద్దు ముక్కలు గాను. ఈ వయసులో నీకు బుద్ధి ఏమిటే? పోయి కాస్త నిప్పట్రా, చుట్టముట్టించుకోవాలి. అలాగే ఇది వగ్గి పెట్టి. మళ్ళీ ఏమొచ్చిందండి? నీకెన్నిసార్లు చెప్పాను అగ్గిపెట్టి వదని. చుట్టముట్టించుకోబోయి మీసాలు అంటుకుంటే పోయి పొడి మీద నిప్పి చూడరా. ఓ ఓ సరే ఏరా ఎందుకు వచ్చావు? క్షవరం. నేను మంగళవారం పూట చేయించుకొని తెలీదు. నెక్కడికి పోతున్నా. ఏరా ఓరి అంట్ల విధవా, పెళ్ళా నేలుకోలేని వాజమ్మవి
నీకు గడ్డి కూడా తక్కువైందా? లేదు నాన్న, ఎక్కువ దురద పెడుతోంది. నోర్మై, నీకు నెలలాగోసారి చేయించుకోమని ఎన్నిసార్లు చెప్పాను? వారం వారం చేయించుకోవడానికి ఇంట్లో డబ్బే మూలుతుందనుకున్నావా? ఏరా, మా వెధవ బుద్ధి లేకపోతే నీకైనా బుద్ధి ఉండకలే. ఏడు చేద్దాం పోలే. సగమే చేశాడు నాన్న. నీ బుద్ధి చాలే. అయ్యో అయ్యో సగం గడ్డంతో వీధిలో తలెత్తికెలా తిరుగుతాడండి వాడు. అసలు వీడు వీధులకు ఎందుకు వెళ్ళాలి? ఏం ఉద్యోగమా సద్యోగమా? గుమ్మపాలకి బాగా కండ పెంచి కూర్చోనాక బెదవుతోటని 3 సార్లు ముట్టి సరైన ముట్టుకోదు, 5 సార్లు అరుపు తగిన ఆరిపోదు. రైట్, నలా బజార్లోకి వెళ్ళిస్తాను. నేను వెళ్ళొచ్చులాగా ఇంకొక బాగా పాలు తాగించి శుభ్రంగా సబ్బెట్టి స్నానం చేయించు. తెలిసిందా? తెలిసింది నాన్న. ఏమిటి తెలిసింది? పాలు తాగి శుభ్రంగా స్నానం చేయమన్నావు. వెధవా, నువ్వు కాదురా కుక్క. తీసుకో. అలాగేనండి. అయ్యో రాత, ఈ ఇంట్లో ఆ కుక్క పాట నోచుకోలేదు నా బిడ్డ. అవమానం అమ్మా, ఈ అవమానం నేను భరించలేదు. నీ చేతితో ఇంత విషయం కలిపి ఈ కుక్క కాస్త పెట్టి నేను కాస్త తింటాను. పీడ విరగడైపోతుంది. అయ్యో నాయన, ఏమిట్రా మాటలు? ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇదిగో బుజ్జి, చూడు, నేను డబ్బులు ఇస్తాను కానీ షాప్ కని చేయించుకురా. కళ్ళు కనిపించరా? బావా నువ్వా? అమ్మో బావ వచ్చాడే. ఏం బావా, ఇదేనా రావడం? బావా, మెడ అలా పెట్టేవి? మెడ అబ్బాయి ఏం లేదు బావా, రాత్రి నిద్రలో మెండారం పట్టిందిగా. మరి ఆ చెయ్యేమిటి? చెయ్యా పిప్పి పన్ను పోటు యమ బాధ. ఏనాయనా అంతా కులాసా? మా కోడలు మీనా బాగుందా? ఎలా బాగుంటుంది చెప్పండి? మీరు ఇంత అన్యాయం చేశాక ఆ విషయం తేల్చుకోవడానికే వచ్చాను. ఏం బావా, మీ నాన్న ఎప్పుడు దిగబెట్టమన్నా? మాదే ఉంది బావా, అంతా మా నాన్న ఇష్టం. నీ భార్యని ఇంటికి తీసుకురావడానికి కూడా మీ నాన్న ఇష్టమేనా? అది కాదు విజయ్, నీకు తెలియంది ఏముంది? మీ మామయ్య చెండ చేస్తుంది కదా, అదిగో చూడు, వాడికి గడ్డం చేయించుకోవడానికి కూడా స్వతంత్రం లేదు ఇంట్లో. అవును బావా, సగం గడ్డంలో మా నాన్న. సిగ్గులేదు? ఎన్నాళ్ళు ఇలా చవట్లా బ్రతుకుతాం? బావగారు చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. పిల్లనిచ్చిన వాళ్ళు పిల్లనిస్తే మీరేం చేసినా చూస్తూ ఊరుకోమనా? పెళ్ళి 4 ఏళ్ళు అయిందే, మీనా మీ గడప తొక్కింది. నిజమే విజయ్, మాకు మాత్రం కోడలు కళకళ్ళు ఆడుతున్న అట్లంటి తిరగాలని ఉండదు. కానీ ఆ నగలేవో. అవును, మీకు కోడల కన్నా నగర ముఖ్యం అని మేమండం లేదు బావా, మా నాన్న. ప్రతిదానికి నాన్న. సిగ్గులేదు అట్లా మాట్లాడడానికి? మీనా మెడలో తాళి కట్టింది నువ్వు. మీనాన్ని ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఆఖరి మాటగా చెబుతున్నాను, వారం రోజుల్లోగా ఇక్కడికి తీసుకొచ్చావా సరే, లేకపోతే నా తలగా చూపిస్తాను. మాట్లాడరా? ఏం మాట్లాడు? నేను చెప్పినట్లు చేయకపోయావా నీ చర్మం వచ్చేస్తాను. జాగ్రత్త. ఏమిటే ఈ తుఫాను? నాన్నలాగా పెద్ద మీసమన్నా పెంచలేదు, బావుకి ఇంత రోషం పెరిగిందేమి? వాళ్ళ క్షోభ వాళ్ళది. ఇన్నాళ్ళు పిల్లిలా వచ్చి పిల్లిలా పోయేవాడు, ఇవాళ రావడం పులే పోవడం పులి. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఓర్చుకుంటారా? చూశారు వాళ్ళకి విసిగెత్తిందిరా బుజ్జి. నేనా ఊసెత్తితే నాన్నదంతాడు, ఊరుకుంటే బావదంతాడు. ఎలా చచ్చేది? ఏమిట్రా నాయన, ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇదిగో చూడు, మా అమ్మ మంచిది, భలే ఉపాయం. అమ్మ బాబోయ్, చాటుగా వెళ్ళొస్తున్నాను సంగతి తెలిస్తే నాన్న చంపాడు. మీ నాన్నకి వెరినిస్తానట్రా వెరినాగన్న. ఇదిగో చూడు. నీకు ఫిట్ వస్తుందిగా. మా అమ్మ మంచిది, మా అమ్మ బుజ్జమ్మ. పో త్వరగా వెళ్ళి గట్టం గీసుకొచ్చా, తల నీళ్ళు పోస్తాను. ఏమిటయ్యా తొందర, చూసి తాగకూడదు. ఎవరా సాక్షాత్కరిస్తుంది? నేను మావయ్య, బుజ్జిని. బుజ్జే, మా అల్లుడు బుజ్జే. ఎన్నాళ్ళకు రామా రక్షక, ఈనాటికి నా పూజ ఫలించిందా తండ్రి? ధన్యోస్మి. మావయ్య, మీనా ఎక్కడా? ఉంది నాయన, అశోక వృక్షం కింద సీత అమ్మవారిలా ఉంది. ఇంకెందుకు మావయ్య, నేను వచ్చేసాగా పుష్పక విమానం మీద తీసుకుపోతాను. ఆహా, ఎంత తీయని మాట. రాక అల్లుడు ఇంటికొచ్చి తెగిపోయాయనుకున్న సంబంధాలు మళ్ళీ కలుస్తున్నాయి. అదే బతికుంటేనా? ఎవరు మావయ్య? అదేరా మీ అత్తయ్య. ఈనాడు నిన్ను చూసి ఎంత పండుగ చేసేదో. బుజ్జి, ఎంత మారిపోయావురా. నిన్నెప్పుడో ఆనాడు పెళ్లిలో చూశాను. సన్నగా పీలగా వానపాములా ఉండేవాడివి. ఇప్పుడు అబ్బా, కొండలు పెంచి కొండ సెలవులాగున్నానా? అంతా శ్రీరామచంద్రుల వారిదే. రానాయనారా, ముందు ఆ శ్రీరాముల వారిని దర్శించి ఆశీర్వచనం పొంది మరీ లోపలికి పోదు గాని. ఎందుకు మావయ్య, రామచంద్రుడు లాంటి వాడిని మిమ్మల్ని చూశానుగా. అపచారం.
నేను ఉత్త రాంభజన రామదాసును మాత్రమే. అయోధ్య రాముడు అక్కడున్నాడు ఆయన. అదండి మా రాతినే గిల నాటిక మాటి కోటికే పలు నీతులు నేర్పి రాతినే గిల నాటిక మాటి కోటికే పలు నీతులు నేర్పి మహిమలెన్నో చూచిన దేవా మము బ్రోవారాలేవా రాతినే గిల నాటిక మాటి కోటికే పలు నీతులు నేర్పి మహిమలెన్నో చూచిన దేవా మము ప్రోమారాలేవా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా శ్రీరామ జయ శ్రీరామ జయ ఓ రామ జయ ఓ రామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ ఓ రామ జయ ఓ రామ శ్రీమద్రమారమణ గోవిందో. మీనా మీనా నేను మీనా నీ బుజ్జిని వచ్చేసాగా. మీనా ఇలా చూడు. మీనా ఏడుస్తున్నావా? అదేమిటి మీనా, నిన్ను చూడాలని రెక్కలు కట్టుకుని ఎగురొచ్చాను. నీకోసం పువ్వులు మిఠాయి అన్నీ తెచ్చాను. ఏమిటి మీనా? ఓ ఇన్నేళ్ళు నేను రాలేదనైనా ఏడుస్తున్నా? కాదు, ఈనాటికైనా మీకు నా మీద దయ కలిగింది కదా అని ఆనందం. ఆనందం? అవును, నాకు ఆనందంగానే ఉంది. మిఠాయి